తుపాకులు చేతబట్టి విశృంఖల వీరవిహారం చేసేటటువంటి వ్యవహారాలు బీహార్లో ఇదివరకు వినేవాళ్ళం, చూసేవాళ్ళం. దాని ఆధారంగా బోలెడు సినిమాలు వచ్చినాయి. ఇప్పుడు కత్తులు చేతపట్టి, కర్రలు చేతపట్టి, సోడాబుడ్లు చేతపట్టి, పెట్రోల్ బాంబులు చేతపట్టి, నాటు బాంబులు చేతపట్టి రెచ్చిపోయి రగిలిపోయిన మోకల్ని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చూసాం. సుదీర్ఘకాలం తర్వాతన ప్రారంభమైనటువంటి ఈ రాక్షస రాజ్యంలోకి సాధారణ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేటటువంటి ప్రయత్నం జరిగింది. ఈ కుట్రల వెనకాల ఖచ్చితంగా 2 పార్టీల అధినేతలు ఉన్నారు. ఆయా పార్టీల అధినేతల పూర్తి గ్రీన్ సిగ్నల్తో విశృంఖలంగా రెచ్చిపోయినటువంటి ఆ మోకలు చేసిన రాక్షస కాండ ఆ 3 ప్రాంతాల్లో ప్రత్యక్షంగా కనిపించింది. ఏదైతే తాడిపత్రి కావచ్చు, పల్నాడులో కావచ్చు, తిరుపతి చంద్రగిరి దగ్గర కావచ్చు కనిపించింది. బీహార్ల రాష్ట్రాన్ని మార్చినటువంటి ఈ క్రతువుకి ముగింపు పలకకపోతే దీనికి ప్రజలే సమాధానం చెప్పాలి. ఓట్లలో ఎలా వేసి సమాధానం చెప్పారో తెలియదు. ప్రజలు ఇచ్చిన సమాధానం ఈ 2 తప్ప మనకు ఆల్టర్నేటివ్ లేకపోవడం, దిక్కు లేకపోవడం అన్నటువంటి ప్రమాదకరమైనటువంటి సంకేతం. మరి ప్రజలు ఎట్లాంటి తీర్పు ఇచ్చారో తెలియదు. ఇప్పటికైనా ఆయా పార్టీలు కాస్త సంయమనం వహించి బాధ్యతగా తమ దున్నపోతులలాగా ఆంబోతుల్లా వీధుల మీద పడుతున్నటువంటి ఆ రాక్షసుల్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది.